విశాఖలో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన బీచ్ మౌన దీక్ష, జగన్ తలపెట్టిన క్యాండిల్ ర్యాలీ అన్నీ భగ్నమయ్యాయి. నిరసనపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అనుకున్న విధంగానే చేశారు. విశాఖలో ఎలాంటి అలజడి నెలకొన్నా దాని ప్రభావం మరునాడు జరగబోయే సిఐఏ సదస్సుపై పడుతుందని భావించిన చంద్రబాబు ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించలేదు. ఇక చంద్రబాబుపై హైదరాబాద్ వచ్చిన వెంటనే వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేయగా, ఈ అంశంపై శుక్రవారం స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని నిరాశపరిచాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి అరగంటకు పైగా ప్రత్యేక హోదా సహా ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లిన వైసీపీ అధినేత జగన్ను అరెస్టు చేయడం గురించి కానీ, అసలు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఓన్ చేసుకున్న వైసీపీ గురించి కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వైసీపీ వర్గాలకు నిరాశ కలిగించింది. జగన్ను విశాఖ ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేయడాన్ని పవన్ ఖండిస్తే, పవన్ తమ దారికి వచ్చాడని, వైసీపీకి క్లోజ్ అవుతున్నాడని ప్రచారం చేసుకునేందుకు జగన్ అనుకూల మీడియా సన్నాహాలు చేసుకున్నట్టు సమాచారం. అయితే పవన్ మాత్రం జగన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో వైసీపీ శ్రేణులు పూర్తిగా డీలా పడిపోయాయి.